నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ. నా పేరు రియాజ్. అయితే ఈరోజు మనం గోల్కొండలోని బోనాలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. అయితే మనం విజువల్స్లో చూసినట్టయితే ఇక్కడ గోల్కొండ బోనాలు అయితే ఏ విధంగా జరుగుతున్నాయి అనేసి ఏవన్ టీవీ స్క్రీన్ మీద అయితే మనం విజువల్స్లో అయితే చూస్తున్నాము. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ బోనాలు తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు బోనాలు ఏ విధంగా తయారు చేస్తున్నారు, అసలు ఏంటి అనేది వాళ్ళని అడిగి వెతుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కొల్లూరుకైనా వస్తున్నాం. ఇక్కడ బోనాలు తయారు చేస్తూ ఉన్నారు. అసలు బోనాలు కింద కుండలు ఏం పెడతారు, పైన కుండలు ఏం పెడతారు? కింది కుండలో అమ్మవారికి నైవేద్యం పెడతాము, పైన కుండలో అమ్మవారికి శాఖ పెడతాం. పాలు, పెరుగు, ఉల్లిగడ్డ అవన్నీ వేసి అమ్మవారికి శాఖ పెడతాము. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము ఒక దగ్గర ఒక 10-15 సంవత్సరాలకైనా వస్తున్నాం గోల్కొండకి. అది ఏ విధంగా ఉంది ఇక్కడ ఏర్పాట్లు చూస్తే? మంచిగా ఉన్నాయి, కానీ కొంచెం ఫెసిలిటీస్ మంచిగా పెట్టాలి. శివశక్తులకు అలాగా ఫెసిలిటీస్, జోగిరీలకి, శివశక్తులకి అందరికి అలాగా ఫెసిలిటీస్ అవుతాయి. అందరూ మొత్తం గుంపు కొట్టి మస్తు క్రౌడ్లో ఉండి బాయ్స్ మొత్తం చిల్లర్గా చేస్తారు కొంచెం. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను శ్రీరాంపల్లి నుంచి వస్తున్నా. ఓకే, అంటే గత ఏడాది వచ్చారా మీరు? గత ఏడాది రాలేదు, కొంచెం. ఓకే, ఈ ఏడాది ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఈ ఏర్పాట్లు అంటే ఇక మామూలుగా ఉన్నాయి, కానీ కొంచెం ఇంకా బందోబస్తు ఉండాలి. ఓకే, అయితే మనం విజువల్స్ చూసినట్టయితే ఇక్కడ ప్రత్యేకంగా మహిళల కోసం ప్రతి భక్తుల కోసము టాయిలెట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రత్యేకంగా భక్తుల కోసం, మహిళల భద్రత కోసం అయితే ఇక్కడ ప్రత్యేకంగా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చినారు? కారం నుంచి వచ్చినాం సార్. అంటే ఇప్పుడు గత ఏడాది వచ్చారా మీరు? 20 సంవత్సరం నుంచి వస్తున్నాం సార్. అంటే గత ఏడాది బోనాల కంటే ఈసారి బోనాలు ఏ విధంగా ఉన్నాయి? మంచిగా ఉన్నాం సార్. అంటే ఇప్పుడు భద్రత ఏ విధంగా కల్పించారు పోలీసు వారు? మంచి పోలీసులు మంచిగా ఉన్నాం, అంతానే చూసుకుంటూ ఉన్నారు. పబ్లిక్ ఉన్నది, అంత వ్యవస్థ. బోనం పట్టారు? పట్టారు. అయితే ఇక్కడ జగదాంబిక అమ్మవారిని కోరుకుంటే కోరికలు నెరవేరుతాయని కొంతమంది అంటూ ఉన్నారు. అది నిజమే? నిజమా సార్. కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి విషయం. నమస్తే అండి. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కార్వా నుంచి వస్తున్నాను సార్. అదే పోయినసారి గత ఏడాది మీరు బోనాలకి అయితే వచ్చారు? వచ్చాను సార్. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ నుంచి కొద్దిగా బాగుంది. పోలీస్ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తున్నారు, అన్ని మెయింటెనెన్స్ బాగుంది, ప్రస్తుతానికి బాగుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మహిళల కోసము ప్రత్యేకంగా క్యూ లైన్లు కానీ, అంటే పబ్లిక్ టాయిలెట్స్ కానీ అన్ని ఏర్పాటు చేశారు కదా? కొద్దిగా ఇంకా మంచిగా చేయాలి. ఇప్పుడు ప్రయత్నం అయితే చేశారు, మంచిగా చేశారు, కానీ ఇంకా మహిళల కోసం మంచి ఇక లైన్ కూడా సపరేట్ పెట్టాలి. అందరు జెంట్స్కు మహిళలకు మిక్స్ ఉంది, అది ఉండదు. మహిళలకి సపరేట్ పెట్టాలి, బోనంకి సపరేట్ పెట్టాలి. ఆడ పోయి గొడవ అవుతుంది, చిన్న గొడవ అయింది ఆడ పైన కూడా. కొద్దిగా గోల్కొండ మేనేజ్మెంట్ వాళ్ళకు చూసుకోవాలి. మహిళలకి లేకపోతే బోనం ఏమైనా తీసుకొస్తున్నారో వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి కొద్దిగా. అంటే ఇప్పుడు స్థానికంగా అంటే పోలీసులు భద్రతలు అంటే CCTV నిఘా కూడా ఉంచారు కదా ఇక్కడ. అంటే పబ్లిక్కి ఏ విధంగా ఉందంటారు? పబ్లిక్కి బాగానే ఉంది, అందరి మెయింటెనెన్స్ బాగుంది, కానీ కొద్దిగా పోలీస్ వాళ్ళు చూడాలి కొద్దిగా. ఎందుకంటే కొద్దిగా చిచ్చోరు పోర్రలు వస్తారు, కొద్దిగా మెయింటైన్ చేయాలి. మళ్ళీ అమ్మాయిలు ఉంటారు, లేడీస్ వాళ్ళు ఉంటారు, కొద్దిగా చూడాలి, చూసి కొద్దిగా. గవర్నమెంట్ అనేది ప్రత్యేకంగా షీ టీమ్ కూడా ఏర్పాటు చేసింది ఇక్కడ. అంటే దాని గురించి షీ టీమ్ వాళ్ళు కొద్దిగా ఉన్నారు, వాళ్ళు లేడీస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అట్లా ఏం లేదు, వాళ్ళ డ్యూటీ మంచిగా చేస్తున్నారు, అట్లా ఏం చేస్తున్నారు. ఓకే, మనం విజువల్స్ చూసినట్టయితే ఇక్కడ తెల్లవారుజాము నుంచి ఇక్కడ పూజలు చేసుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడైతే తరలి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? చెప్పాలా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్కి ఉస్మాన్గంజ్ వెళ్ళి వస్తున్నాం. మేము శంకర్బాగ్కి వెళ్ళి ఆ గుడి ఉంది, అక్కడికి వెళ్ళి. అంటే గత ఏడాది వచ్చారా మీరు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. ప్రతి సంవత్సరం ప్రోగ్రాం మంచిగా హాయిగా వస్తుంది. ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాటు మంచిగా ఉంది. మా అమ్మవారి మంచి దర్శనం కూడా ఇచ్చింది, మంచిది. ఓకే, కొంతమంది మహిళా భక్తులు కూడా ఉన్నారు. అయితే వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? కార్వాన్ జోషివాడి, అమలాపూర్. అంటే ఇప్పుడు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? మంచిగానే సార్. ఇప్పుడు పోయి సంవత్సరం ఈ సంవత్సరం చాలా చాలా మంచిగా ఉన్నది. పోయి సంవత్సరం చాలా పోయేతోవా, ఇంటి వచ్చేతోవా పోయేతోవా ఉంటుంది. ఈ తాప మంచిగా ఉన్నది, వచ్చేతో ఉంది, ఇంక పోయేతో ఇంక వేరే ఉంది. అది మాది గుడివిల్ మీద చేస్తున్న పని. हम लोग का कारवान अमलापुर से नहीं, हमारे बेटे को नौकरी लगना बोल के किले के अम्मा को मांगे थे, तो अब 9 साल हो रहे
नौकरी आ गई, पुलिस की नौकरी आ गई। आने से माता फिर आके माता को पूजा करते पूजा कर रहे हैं। हाँ। ఉద్యోగ నిమిత్తం అయితే ఇక్కడికైతే అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరిగిందంట. అయితే పోయినసారి అక్కడ దర్శించిన తర్వాత ఈసారి అయితే ఉద్యోగం రావడం జరిగింది అని ఈసారి కూడా బోనాలు అయితే సమర్పించిన తర్వాత అమ్మవారు అయితే తమ కోరికలు అయితే నెరవేర్చారు అనేసి ఇక్కడ భక్తులు అయితే చెప్తూ ఉన్నారు. గోల్కొండ బోనాలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటూ ఉంటారు. తెలంగాణలో ఆషాఢ మాసం రావడంతో ఇక్కడ బోనాలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడైతే జగదాంబిక అమ్మవారి ఆలయంలో అయితే వేలాది సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ పోలీసు వారు కూడా కట్టు భద్రతతో ఇక్కడ భక్తులకి అయితే ఏ విధంగా ఆటంకం జరగకుండా సహకరించాలో ఆ విధంగా సహకరిస్తా ఉన్నారు. ఇక్కడైతే విజువల్స్ చూస్తున్నట్టయితే కింద మెట్లు నుంచి పైకి అమ్మవారికి చేరుకోవాలంటే ఈ మెట్లు మార్గం నుంచి పైకి అయితే రావాల్సి వస్తుంది. ఇక్కడ మెట్లు మార్గం నుంచి 400 పైగా 500 మెట్లు అయితే ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ పైకి రాగానే అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తూ ఉంటారు. ఏవంటి విజువల్స్ చూసినట్టయితే ఇక్కడ చాలా మంది భక్తులు అయితే బోనాలు అయితే అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే ఇక్కడ భక్తులు అయితే పెద్ద సంఖ్యలో అయితే చేరుకుంటా ఉన్నారు. అయితే ప్రత్యేకంగా భక్తులకైతే ప్రత్యేక క్యూ లైన్ అయితే పాటించండి అనేసి పోలీసు వారు హెచ్చరిక చేస్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే మరిన్ని విషయాల ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ముషిరాబాద్ నుంచి వస్తున్నానండి. నా పేరు జోగిని పవిత్ర. ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. 365 రోజులు మనందరికీ ముక్తిని శక్తిని ప్రసాదించే అమ్మకు సంవత్సరానికి ఒకసారి మనం భోజనం పెడుతున్నాం. దాన్ని బోనాల పండుగగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇది ఎన్నో తరతరాల నుంచి వస్తూ ఉంది. ఎన్నో వందల సంవత్సరాల చరిత్రాత్మకమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగిన ఒక పండుగ. కాబట్టి మనం ప్రతిరోజు మనము మన అందరికి అన్నం అమ్మవారి ఇస్తుంది, భోజనం ఇస్తుంది. మనమే ఒకరోజు దాన్ని భోజనం అమ్మవారికి సమర్పిస్తున్నాం. కాబట్టి దాన్ని బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సకాలంలో వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి రైతాంగం బాగా అభివృద్ధి చెంది రైతులు బాగుండాలి, రైతుల యొక్క ఆత్మహత్యలు తగ్గాలి, సకాలంలో మన రాష్ట్రానికి మంచి ఋతుపవనాలు ఆరంభం కావాలి, వర్షాలు బాగా పడి నదులు చెరువులు ఆనకట్టలు అన్నిట్లో కూడా నీరు సమృద్ధిగా ఉండాలి, అందరూ బాగుండాలి. మన తెలంగాణ గడ్డ మీద ఎన్నో మానబంధాలు అఘాయిత్యాలు అన్నీ అవుతున్నాయి. వాటన్నిటిని కూడా అమ్మవారు శాంతి చేయాలని మనసారా కోరుకుంటున్నాను. చెప్పండి, అంటే మహిళలకి ఏ విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది? శివశక్తులకు, జోగిన్లకు, మహిళలకు ప్రత్యేకమైన క్యూ లైన్లు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది మంచి ఫెసిలిటీస్ అనేవి అరేంజ్ చేశారు. చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది. అండ్ శివశక్తుల జోగినీస్కి ప్రత్యేకమైన దర్శనాలు కూడా కల్పించడం జరిగింది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసుకుంటే చాలా అంటే చాలా చేంజెస్ ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా పోలీసు వారు ప్రత్యేకంగా మహిళల కోసము ఏ విధంగా అవాంఛనీయ ఘటన జరగకుండా మహిళలకి అయితే క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు కదా, అంటే ఏ విధంగా అనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగుందండి. మహిళలకు ప్రత్యేకమైన క్యూ లైన్లు, మేడం బోనం వస్తుందని చెప్పేసి బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి నార్మల్ పబ్లిక్ ని కూడా అందరినీ కూడా స్టాప్ చేసేసి ప్రత్యేకంగా ఏంటి అంటే బోనాలు ఎత్తుకొచ్చిన మా మహిళలని వదులుతున్నారు. వెరీ హ్యాపీ, చాలా బాగుంది. ఆషాఢ మాసం రావడంతో అంటే బోనాలు అయితే స్టార్ట్ అయ్యాయి కదా, అక్క చెల్లెళ్ళు ఒక దగ్గర కలుసుకోవడం అనేది ఏ విధంగా ఉంది? చాలా చాలా బాగుందండి. ఎందుకనంటే ఇప్పుడు ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, దుర్గమ్మ అందరు అమ్మవార్లం అందరం కూడా మేము ఏంటి అనంటే వచ్చి అమ్మవారి దగ్గర కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏటా వస్తాం ఇక్కడ. గోల్కొండ జగదాంబికమైన చాలా మహిమాన్వితమైన తల్లి స్థలపురాన్ని కూడా చాలా విస్తృత ఉంది. ఇది గోల్కొండ కాదు, గొల్లకొండ, గొల్లరాజు. ఇక్కడ అంత వాళ్ళు గొల్ల కాపర్లు వీళ్ళంతా బర్లు గిట్ల పెంపకం ఉండేది. ఇది రాను గోల్కొండగా వచ్చింది. కాబట్టి చాలా మహిమాన్వితమైన చరిత్రాత్మకమైన ఒక ఈ ప్లేస్ అనేది ఇక్కడ. కాబట్టి భక్తులు కూడా తండోపతండాలుగా వచ్చి అమ్మవాళ్ళు మొక్కులు చేర్చుకోవడం జరుగుతుంది. బియ్యాలు పోస్తూ ఉంటారు, బోనాలు సమర్పిస్తూ ఉంటారు, తొట్టెలు సమర్పిస్తూ ఉంటారు. అమ్మవారు కోరింది కొంగు బంగారం చేస్తుంది. ఎవరిని ఖాళీ కంగుతో పంపివద్దు. మోర్ పవర్ఫుల్. జై బోల ఉజ్జయిని మహంకాళమ్మకి జై, బోల జగదాంబిక మాతాకి జై. అయితే కొంతమంది ఇంకా మరో భక్తులతో ఉన్నారు. అయితే వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు ప్రయత్నం అయితే. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఓల్డ్ సిటీ అన్నది నా పేరు. అయితే ఇక్కడ బోనాలు అమ్మవారికి సమర్పించింది ఏ విధంగా ఉంది? సంతోషంగా ఉందండి. ముందటికంతా ఇప్పుడు పర్వాలేదు. ఈ క్యూ లైన్ ఆడవాళ్ళకి సపరేట్గా చేసినందుకు సంతోషంగా ఉంది. ఇంతకు ముందు అయితే తోసుకుంటూ దొబ్బుకుంటూ వచ్చేవాళ్ళము. ఈసారి మాత్రం సంతోషంగా ఉంది. గత ఏడాది ఏర్పాట్ల కంటే ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా? చాలా బాగుందండి. ఈసారి మంచిగా అన్ని విధాలుగా మంచిగా ఫెసిలిటీస్ కానివ్వండి, వాష్రూమ్స్ కానీ, నీడ్స్ అండ్ ఫెసిలిటీస్ కి లేడీస్ కి చాలా సేఫ్ గా ఉంది. ఎందుకనంటే ఎవ్రీథింగ్ ఇంకా
ఇంకా చెప్పొద్దు, చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయిన అన్ని అవకతవకలన్నీ ఈ ఇయర్ ఏమీ లేవు. అంత క్లారిటీకి ఎంత బాగుందంటే అసలు ఇలా ఉండేది కాదు. అసలు గోల్కొండలో ఈ స్టెప్స్ పైన ఇలా నిలబడే వాళ్ళం కాదు. ఎందుకంటే లాస్ట్ టైం అంత అవకతవకలు జరగడము, నెట్టేయడము, తోసేయడం ఎంతో చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంత పీస్ఫుల్గా లేదు. చాలా అంటే చాలా బాగుంది జాతర. అందరికి కూడా అడ్వాన్స్ హ్యాపీ బోనాలు. అందరికి కూడా బోనాల పండుగ వన్స్ అగైన్ బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికి కూడా పట్నం బోనాలు అడ్వాన్స్ గా నేను అందరికి విష్ చేస్తున్నాను. జై బోలా జగదాంబిక మాతాకి జై. గోల్కొండ బోనాలు జాతర ఇక్కడైతే అంగరంగ వైభవంగా అయితే జరుపుతూ ఉన్నారు. జగదాంబిక అమ్మవారి పైకి ఆలయానికి వచ్చే దారిలో ఉచిత వైద్య శిబిరం అయితే అవస్థకు గురవకుండా ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ అయితే నిర్వహించడం జరిగింది. కొంతమంది డాక్టర్స్ అయితే ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అయితే నిర్వహించారు. వాళ్ళు అడిగి ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఏమేమి ట్రీట్మెంట్స్ చేస్తారో అని అడిగి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్, ఇక్కడ బోనాలకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అంటే ఏంటంటే అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా 6 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాము. సో ఫస్ట్ మనకి ఎంట్రన్స్లో ఒకటి ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి క్లాప్స్ కొట్టే దగ్గర ఒకటి ఉంటుంది, నాగదేవత టెంపుల్ దగ్గర, ఇక్కడ హోల్డింగ్ పాయింట్ ఇక్కడ, తర్వాత టెంపుల్ పక్కన అండ్ ఎగ్జిట్ ప్లేస్లలో. సో దాదాపుగా 6 మెడికల్ క్యాంప్స్ అండ్ ప్రతి చోట కూడా అంబులెన్స్లు ఉంటాయి. సో ఆ విధంగా దాదాపు ఈ సంవత్సరము 6 మెడికల్ క్యాంప్స్ అండ్ 13 అంబులెన్స్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో షిఫ్ట్కు ప్రతి చోట కూడా 2 షిఫ్ట్లలో స్టాఫ్ అనేది పనిచేస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ జరిగినా ట్రీట్మెంట్ చేసేలాగా కూడా అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. సో ఆ విధంగా అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి ఏమైనా ఇమీడియట్గా అసౌకర్యం కలిగిన ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది ఇక్కడే అందించి అండ్ అక్కడ రామదాస్ బందిఖానా దగ్గర అంబులెన్స్ కూడా రెడీగా ఉంది. అక్కడ నుంచి అంబులెన్స్ అనేది నాగదేవత టెంపుల్ దగ్గర తీసుకుపోతాము. అక్కడ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అనేది రెడీగా 3 అంబులెన్స్లు రెడీగా పెట్టడం జరిగింది. సో అక్కడ నుంచి నియర్ బై ఉన్నటువంటి గోల్కొండ ఏరియా హాస్పిటల్ కావచ్చు అండ్ 10 ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అనేది అందిస్తారు. ట్రీట్మెంట్ అందించిన తర్వాత అక్కడి నుంచి ఏమైనా పెద్ద ఎత్తున అవసరం ఉందనుకుంటే అప్పుడు మేము గవర్నమెంట్ గాంధీకి కానీ ఉస్మానియాకి కానీ షిఫ్ట్ చేసేలాగా ఒక ప్లానింగ్ అనేది వేయడం జరిగింది. ఆ విధంగా దాదాపుగా ఫస్ట్ రోజు మనం గోల్కొండ బోనాల మొదటి రోజు కనుక మనం చూసుకుంటే మనకు పెద్ద ఇష్యూస్ కూడా రాలేదు. బట్ వీఆర్ రెడీ, ఏమైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ వచ్చినా మేము డీల్ చేయడానికి రెడీగా టీంని అందరినీ పెట్టుకోవడం జరిగింది. ప్రత్యేకంగా భక్తులు అయితే వేల సంఖ్యలో అయితే ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. అదే ఏమైనా జరిగిన ట్రీట్మెంట్స్ జరిగిన ఎమర్జెన్సీకి ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు అయితే ఉన్నాయండి. సో ఎమర్జెన్సీ చేయడానికి చాలా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు నాగదేవత మనకు పైన టెంపుల్ పక్కన మన బెడ్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా బెడ్ అనేది పెట్టడం జరిగింది. సో ఎమర్జెన్సీగా ఏమైనా అవసరం అనుకుంటే మేము ట్రీట్ చేయడానికి మనం అన్ని మెడిసిన్ కూడా ఉంది, ప్లస్ ట్రీట్ చేసేటట్టు కూడా మేము పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా అంటే దాదాపుగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, రెడీగా అయితే ఉన్నాం. టీమ్స్ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా ఇక్కడ టీమ్స్ రెడీగా ఉన్నాయి. సో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా వాళ్ళ మెడిసిన్స్ తోటి కూడా మనకి ఇక్కడ క్యాంప్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చూశారు కదా, గోల్కొండలోని బోనాల యొక్క పరిస్థితి అయితే చూశారు. అయితే ప్రత్యేకంగా మనం విజువల్స్ చూసినట్టయితే రాత్రి అనక పగలనక ఇక్కడైతే పోలీసు వారు బందోబస్తు అయితే ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనేసి మనం టీవీ స్క్రీన్ మీద అయితే మనం చూస్తున్నాం. అయితే ప్రత్యేకంగా ప్రభుత్వం వారు ప్రత్యేకంగా అంబులెన్స్ కూడా ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అంబులెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఏమైనా ఎమర్జెన్సీ అవస్థలు ఎవరైనా గురైనప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ నుండి కూడా అంబులెన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా భక్తులకి ప్రత్యేకంగా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. అయితే మహిళలకి భద్రత కల్పించాలో ఆ విధంగా ప్రత్యేకంగా క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి బోనం గురువారం 26వ తేదీ రావడంతో ఈసారి రెండవ బోనము ఆదివారం రావడంతో అయితే ఇళ్లకే పరిమితం అవడంతో ఇక్కడైతే వేల సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఇది ప్రస్తుతం గోల్కొండలోని బోనాల యొక్క ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ తేజతో రియాజ్, A1 టీవీ, గోల్కొండ ఫోర్ట్ బోనాల నుంచి.